వెల్కమ్ లెర్నర్స్. ఎస్వి యూనివర్సిటీ 2020 ఈ ఫైనల్ ఇయర్‌లో ఉండి సప్లిమెంటరీ క్యాండిడేట్స్ కోసం జరిగిన ఎగ్జామినేషన్ ఇది. ఈ ఫౌండేషన్ కోర్సు అనలిటికల్ స్కిల్స్ 3 ఇయర్స్‌గా చెప్తున్నాను మా పిల్లల కోసం అని చెప్పేసి. ఒక 10 రోజుల క్రితము ఒక అనలిటికల్ స్కిల్స్‌లో ఫస్ట్ వీడియో 10 డేస్‌లో 1000 మెంబర్స్ దాకా చూసారు దాన్ని. మా పిల్లలు ఉండేది 200 మందే. కానీ చాలా మందికి ఇది అవసరమయ్యేట్టుగా ఉంది. మనము వీలైనంత వరకు పాజిటివ్‌గా తీసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్‌లో పెట్టారంటే, మనము దాన్ని డిస్కస్ చేద్దాము. నాకు అందుబాటులో దొరికిన క్వెషన్ పేపర్స్ అన్నీ గూడా నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత స్లోగా ఈ మెథడ్స్‌లో చేస్తే అవ్వదు. వాళ్ళు షార్ట్‌కట్ మెథడ్స్ ప్రొఫెషనల్స్ చెప్తారు. మేము ట్రెడిషనల్ మెథడ్స్ ద్వారానే నేను ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసేదానికే చూస్తున్నానిక్కడ. ఇక్కడ పార్ట్ ఏలో మనకేమిచ్చారంటే, ఈ ఫారిన్ ఎక్స్‌చేంజు ఇచ్చారు. ఫారిన్ ఎక్స్‌చేంజు వై యాక్సిస్‌లో 5000 వరకు ఉంది. ఎక్స్ యాక్సిస్‌లో 2001, 2 నుంచి 2008, 9 వరకు కూడా మనకు 3, 4, 5, 6, 7, 8, 9 ఇయర్స్ దాకా డేటా ఇచ్చారు. 2, 4, 6, 7, 8, 8 ఇయర్స్ ఇచ్చారు. మీరు దీన్ని చూసిన తర్వాత మామూలుగా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. నేనేం చేస్తానంటే, దానికి ఒక టేబుల్ అనేది వేసేసుకుంటాను. అంటే క్వెషన్స్ చూడకుండా ముందేనే మనం గాని ఒక టేబుల్ వేసేసుకున్నామంటే, దాంట్లో ఏముందనేది మనకొక అవేర్‌నెస్ వస్తది. ఏం దాంట్లో నుంచి అనేసి. 2001, 2కి ఫారిన్ ఎక్స్‌చేంజ్ 2640, 23కి 3720 ఇట్లాగా ఉంది. దీన్ని మనం బేస్‌గా తీసుకున్నప్పుడు, ఆ పర్సెంటేజ్ ఇంక్రీజ్ దీనికి 100 అనుకుంటాం. 100 తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 41% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి 67% ఇంక్రీజ్ వచ్చింది. ఆ తర్వాత 33% ఇంక్రీజ్ వచ్చింది. చూడండి ఇక్కడ 67 అంటే 100 - 67 32% తగ్గిపోయింది గ్రోత్ ఇక్కడ. ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడేమైందంటే మళ్ళా 133% వచ్చింది. టోటలు ఇక్కడ 32 ప్లస్ 33 55% గ్రోత్ ఇక్కడొచ్చింది. ముందెక్కడ రాలేదు చూడండి. ఇక్కడ 41% గ్రోత్, ఇక్కడ 33 ఇదంతా చూడు. కాబట్టి మనం మామూలుగా వేసుకున్నామంటేనే ఇక్కడ మళ్ళా తగ్గిపోయింది. 3360 నుంచి 3120 అంటే ఇక్కడ 100 బేస్‌గా తీసుకుంటే మనకు 8 పాయింట్స్ తగ్గిపోయినట్టుగా మనకర్థము. కాబట్టి మనం ఒక టేబుల్ ఇట్లా తయారు చేసేసుకున్నామంటే దీంట్లో నుంచి మనము ఎటువంటి క్వెషన్స్ వచ్చినా ఆ తర్వాత క్వెషన్స్ చూస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇవి చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ ఏమిచ్చాడు? ది ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఇన్ 2007, 8 వాస్ హౌ మెనీ టైమ్స్ దట్ ఇన్ 2004, 8? తనేం చేయాలి ఇటువంటి ఇచ్చినప్పుడు మనం దేనితోనో కంపేర్ చేయాలనుకున్నప్పుడు, ఏ ఇయర్‌తో కంపేర్ చేయాలనుకున్నారో దాన్ని డినామినేటర్‌లో వేసుకోవాలి. ఏ ఇయర్‌కి కంపేర్ చేయాలనో దాన్ని న్యూమరేటర్‌లో వేసుకోవాలి. కాబట్టి 2007, 8కి 5040 ఉంది. 2004, 5తో కంపేర్ చేయమన్నారు కాబట్టి 4, 5కి 3360 ఉంది. 1.5 టైమ్స్. తర్వాత వాట్ వాస్ ది పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ది ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఇన్ 2007, 8 ఓవర్ 2003, 4? విదేశీ మారక నిల్వలు ఈ ఈ సంవత్సరం కంటే 2008లో ఎంత పెంపు శాతం అని అన్నాడు. శాతం అన్నప్పుడు మల్టిప్లై చేసుకోవాలి. 2007, 8కి 5040 ఏ ఇయర్‌తో కంపేర్ చేయమన్నారో అది డినామినేటర్‌లో వేసుకోమన్నాను. 2520 ఇంటూ 100%. 200 వచ్చింది. మనం బేస్ ఇయర్‌కి 100 తీసుకుంటాం కాబట్టి 100% డబుల్ అయిందిది. కాబట్టి 100% పెంపనమాట. పెంపు శాతము 100% డబుల్ అయిపోయింది. కాబట్టి 100%గా తీసుకుంటాం. ఫర్ విచ్ ఇయర్ ది పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ ఈస్ ది హైయెస్ట్. ఇది ఆల్రెడీ మనం చేసాము. నేను మీకు చూపించాను కదా! మైనస్‌లోకి పోయి మళ్ళా ప్లస్‌లోకొచ్చింది. 2004, 5లో ఇది ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్‌గా వాట్ వాస్ ది గ్రోత్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇయర్ 2007, 8? మనకు ఇప్పుడు 2007, 8లో 5040 ఉంది. స్టార్టింగ్ ఇయర్‌లో 2690 ఉంది. కాబట్టి ఇంటూ 100 వేసుకున్నామంటే 190% గ్రోత్ అనేది అభివృద్ధి. స్టార్టింగ్ ఇయర్ నుంచి ఎంత గ్రోత్ అనేది.
ఎక్కడి నుంచి గ్రోత్ అనేది ఇవ్వలేదు. కాబట్టి స్టార్టింగ్ ఇయరే తీసేసుకో. 4 క్వెషన్‌లే ఇచ్చారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రైమ్ నంబర్స్ అని అన్నారు. ఇక్కడ 4 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. మనకు ప్రైమ్ నంబర్స్‌కి ఒక టెస్ట్ ఉంది. ఆ n స్క్వేర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు p అయితే p అయ్యేట్టుగా మనం ఒక nని కనుక్కోవాలి. ఆ స్మాల్ n కన్నా తక్కువ ఉండే ప్రైమ్ నంబర్స్ ఆ నంబర్ p చేత డివిజిబుల్ అయితే దాన్ని ప్రైమ్ నంబర్‌గా చెప్తూ ఉంటాం. ఇప్పుడు 147ని మనము ప్రైమా కాదా టెస్ట్ చేయాలనుకోండి. 100 లోపల ఉండే ప్రైమ్ నంబర్స్ మీకు ఆల్రెడీ నేను నా మెటీరియల్‌లో ఇచ్చున్నాను. 100 కన్నా 100 లోపల ఉండే ప్రైమ్ నంబర్స్ నేను మీకు ఇచ్చేసున్నాను ఇక్కడ. మనము ఈ మెటీరియల్ అనేది మీకు ఆల్రెడీ సెకండ్ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ మెటీరియల్ అనేది పెద్ద వీడియోలుగా ఉంటే ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చూడలేరు దాన్ని. మీరొక్కసారి చూస్తే గాని మీకది అర్థం కాదు. ఇక్కడ చూడండి ఇక్కడ. టెస్ట్ ఫర్ ఎ నంబర్ టు బి ప్రైమ్. n స్క్వేర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు p అని రాసుకోవాలి. ఇప్పుడు టెస్ట్ వెదర్ p ఈస్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ ది ప్రైమ్ నంబర్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు n. ఇఫ్ yes, ది p ఈస్ నాట్ ప్రైమ్. అదర్‌వైజ్ p ఈస్ ప్రైమ్ అన్నమాట. కాబట్టి ఈ 137 ఇచ్చున్నారు ఇవి. చూడండి ఇది ఆ బుక్‌లో ఉంది. 137 అనేది ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. తర్వాత 140 ఇవన్నీ ఇచ్చేసినట్టున్నారేమో చూడండి. 437 ఏమవుతుంది? 437 ఈజ్ డివిజిబుల్ బై 19. కాబట్టి ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. అట్లా ప్రైమ్ నంబర్‌కి మనకు టెస్ట్ ఉంది. ప్రైమ్ నంబర్ టెస్ట్ ఇక్కడ ప్రతిదానికి చేశాను ఇక్కడ. 147 ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. ఇది డివిజిబుల్ బై 3. మీకు ఇక్కడ చూడండి 13 స్క్వేర్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 147 అవుతుంది. 13 స్క్వేర్ అంటే 169. 169కి ముందర ఉండేది 144. కాబట్టి 2 డివిజిబుల్ అవుతుందా లేదా చూడండి. 3 డివిజిబుల్ కావాలంటే ఉండేటివన్నీ యాడ్ చేసినప్పుడు 5 ప్లస్ 7 12 వస్తుంది కదా! 12 డివిజిబుల్ బై 3. కాబట్టి ఇది ప్రైమ్ నంబరు కాదు. కాబట్టి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏది కూడా డివిజిబుల్ కాదు. 12 స్క్వేర్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 137. ఈ 12 స్క్వేర్ అంటే 144. ఇక్కడ 137 దేనితో కూడా డివిజిబుల్ కాదు నంబర్‌లలో. చూడండి. 2 చేత డివిజిబుల్ అవ్వాలంటే చివర్లో 0 గాని, 2 గాని, 4 గాని, 6 గాని, 8 గాని ఉండాలి. 5 చేత డివిజిబుల్ అవ్వాలంటే చివర 5 గాని, 0 గాని ఉండాలి. 7 చేత డివిజిబుల్‌కి చూడంగానే చెప్పేసేయొచ్చు. ఇక్కడ 7తో డివిజిబుల్ చేసినామంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 6 మిగులుతుంది. 6, 7 డివిజిబుల్ కాదు. కాబట్టి 11 చేత కూడా ఇది డివిజిబుల్ కాదు. కాబట్టి దిస్ ఈజ్ ఎ ప్రైమ్ నంబర్. మళ్ళా 437 అనేది 19 చేత డివిజిబుల్ అవుతుంది. 19 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 437 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. కాబట్టి మీకు నేను పొరపాటు రాశాను. 319 అనేది డివిజిబుల్ బై 11. కాబట్టి 137 ఆన్సర్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఆల్ ది ఆడ్ నంబర్స్ ఫ్రమ్ 1 టు 400 అన్నారు. n ఆడ్ నంబర్ అయినప్పుడు n స్క్వేర్ అనేది సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అవుతుంది. అందుకన్నా ముందు మనం ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయో ఇక్కడ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ n స్క్వేర్ అన్నమాట. మనకు ఒకసారి టెస్ట్ చేద్దాము. హౌ మెనీ ఆడ్ నంబర్స్ బిట్వీన్ 1 టు 10 అన్నప్పుడు 1, 3, 5, 7, 9 కదా! 5 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. కాబట్టి అంటే 10/2 యేసుకుంటే 5 వస్తుంది. కాబట్టి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ ది సమ్ అన్నమాట. టెస్ట్ చేయండి. 4 + 5 9, 9 + 7 16 + 5 25 వచ్చేసింది. ఇట్లా 20కి టెస్ట్ చేశాను. 20/2 10 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈజ్ ది సమ్ ఆఫ్ ఆడ్ నంబర్. కాబట్టి సిమిలర్‌లీ 1 టు 400. 1 టు 400 మనకి ఎన్ని ఆడ్ నంబర్స్ ఉన్నాయి? 400/2 200 ఆడ్ నంబర్స్ ఉన్నాయి. 200 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40,000 అనేది సమ్ ఆఫ్ ఆడ్ నంబర్. అదేవిధంగా సమ్ ఆఫ్ n ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్‌కి n ఇంటూ n ప్లస్ 1 అన్నమాట. ఇప్పుడు మనకి ఈవెన్ నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఆడ్ నంబర్స్ లాగా ఈవెన్ నంబర్స్ కూడా 10/2 అనేది 5 ఈవెన్ నంబర్స్ ఉంటాయి. కాబట్టి 5 ఇంటూ 5 ప్లస్ 6 5 ప్లస్ 1 6 30 అనేటివి ఈవెన్ నంబర్స్ యొక్క టోటల్ అన్నమాట. చూడండి 10 లోపల ఉండే ఈవెన్ నంబర్స్ టోటల్ 2, 4, 6, 8, 10 30 అనేది.
బిట్వీన్ 100-20, 200 అప్ టు 100 అనేది మనం ముందు ఫస్ట్ అప్ టు 100 50 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. అప్ టు 200 మనకు 100 ఈవెన్ నంబర్స్ ఉన్నాయి. కాబట్టి అప్ టు 200 నుంచి అప్ టు 100 తీసేస్తే బిట్వీన్ 100 అండ్ 200 మనకు ఈవెన్ నంబర్స్ సమ్ అనేది వస్తుంది. కాబట్టి 100 వరకు ఉండే ఈవెన్ నంబర్స్ టోటల్ 50 ఇంటూ 51 మనకు ఎంత వస్తుంది? ఇక్కడ దీనికేమో 100 వరకు ఉండే నంబర్స్ ఈవెన్ నంబర్స్ మనకు 100 ఇంటూ 101 ఇది 50 ఇంటూ 51 50 ఇంటూ 51 అనేది 100 వరకు ఉండే ఈవెన్ నంబర్స్. ఈ ఫార్ములా ప్రకారం ఇది n ఇంటూ n ప్లస్ 1. 200 నుంచి 100 తీసేస్తే వస్తుంది కదా. కాబట్టి 50 ఇంటూ 51 2550. అదేవిధంగా 100 ఇంటూ 101 200 వరకు మనకు 100 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 100 ఇంటూ n ప్లస్ 1 10100 మైనస్ చేస్తే 755. కాబట్టి ఇవి రెండు నాకు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ దానికి n స్క్వేర్ అన్నప్పుడు 40,000, దీనికి 7550. ఇక్కడ రేషియోస్లో మనము x/y = 2/3 అన్నప్పుడు x = 2, y = 3 అవుతుంది. కాబట్టి మనకు 3 × 2 + 2 × 3 డివైడెడ్ బై 2 × 2 + 5 × 3 ఇక్కడ 4 + 10 14 కింద వస్తుంది. పైన 6 + 6 12 వస్తుంది బై 7. 3x + 4 = 10 అయినప్పుడు x వాల్యూ ఎంత అంటే సింపుల్ ఈక్వేషన్స్ అటువైపు ఇటువైపు మార్చేస్తే అయిపోతుంది. ఇక్కడ 3x = 10 - 4 6 వస్తుంది = 2. Which of the following is divisible by 3? 3 డివిజిబిలిటీ రూల్ చాలా ఈజీ. దాంట్లో ఉండే ఆల్ నెంబర్స్ యాడ్ చేస్తే సమ్ అనేది 3 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబరు 3 చేత కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ఇవన్నీ యాడ్ చేయండి 20 వస్తుంది. డస్ నాట్ డివిజిబుల్ బై ఇది అనమాట. కాబట్టి 9 10 ఒక 10 10 + 10 20 వస్తుంది. 2 టోటల్ 2 అనేది నాట్ డివిజిబుల్. ఇక్కడ 22 వస్తుంది. 4 నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ ఎంత వస్తుంది? 31 వస్తుంది. 31 3 + 1 = 4 నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ 18 వస్తుంది. 1 + 8 9 9 ఈజ్ డివిజిబుల్ బై 3. సో దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై. కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ ఇచ్చేస్తున్నాం కదా మనము. జాగ్రత్తగా చూడండి. ఆ సెకండ్ మెటీరియల్‌లో కూడా మధ్యలో కూడా చెక్ చేస్తూ ఉన్నాను. డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. ఆ డివిజిబిలిటీ రూల్స్ ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ 2 డివిజిబిలిటీ రూల్ 6 డివిజిబిలిటీ రూల్ తెలిసినప్పుడు 2 × 3 6 డివిజిబిలిటీ రూల్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ ఏమేమి చెప్పున్నానంటే ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, డివిజిబిలిటీ రూల్స్ ఏమో 3కి 4కి 5కి 8కి 11కి చెప్పున్నాను. వాళ్ళు 9తో డివిజిబుల్ కావాలంటే 3తో డివిజిబుల్ అయితే సరిపోతుంది. 9తో 3 × 3 2 సార్లు 3తో డివిజిబుల్ అయిపోతే సరిపోతుంది. కాబట్టి అట్లా 9 అయితే ఇవ్వడం లేదు. 11 3 రూలు. అదేవిధంగా 9 రూలు. 9తో డివిజిబుల్ రూల్ ఇచ్చేసాం. అన్నీ దానికి 3ది 9ది ఒకటే. యాడ్ చేస్తే 9th అయితే డివిజిబుల్ అవ్వాలి. 4 చేత డివిజిబుల్. చివరి 2 నెంబర్స్ అయితే చాలు. ఇక్కడ 8కి అయితే చివరి 3 డిజిట్స్ అయితే చాలు. ఆ విధంగా ఈ డివిజిబిలిటీ రూల్స్ చూసుకోండి ఒకసారి. 10, 5, 11 ఈ డివిజిబిలిటీ రూల్స్ ఇచ్చేస్తారంటే సరిపోతుంది. ప్రతిసారి ఇస్తున్నారు. ఇక్కడ వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 7, 18, 36? ప్రోడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 27ని మనం ప్రైమ్ నెంబర్స్గా రాసుకుంటే లీస్ట్ పవర్ 3కి ఉందన్నమాట. ఇక్కడ చూడండి 18లో 3² × 2, 36లో 3² × 2² రాసుకోవచ్చు. ఉండే వాటన్నిటిలో లీస్ట్ ఉండేది ఏది? ఇక్కడ 3³ ఉంది, 3² 3². కాబట్టి 3² ఇక్కడ వేసుకో. ఇక్కడ 2లో 2కి 2^1 ఉంది, 2^2 ఉంది. లీస్ట్ 2 కాబట్టి 3² × 2 18. 18 ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి 18 అనేది హెచ్సిఎం. అదేవిధంగా ఎల్సిఎం అంటే మనం మామూలుగా ఏం చేయాలంటే ఎల్సిఎం అంటే దీనికి అంతా తీసుకునేసి వాటి యొక్క కోఫాక్టర్స్గా రాసుకోవాలి. 2 × 3, దీంట్లో 3 × 3, దీంట్లో 3 × 5. వీటిల్లో మళ్ళీ మినిమంగా ఉండేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ కామన్గా ఉండేటివి తీసుకోవాలి. మూడిట్లో కామన్గా దీంట్లో 2 ఉంది. దీంట్లో కామన్గా 3² ఉంది.
కామన్‌గా 5 ఉంది. కాబట్టి 9. ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ది ఫ్యాక్టర్స్. ఇక్కడ 2కి హైయెస్ట్ పవర్ 1, 3కి హైయెస్ట్ పవర్ 2, 5కి హైయెస్ట్ పవర్, కాబట్టి ఆ రకంగా 90 వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. ఏ, రెండో దాంట్లో బి, మూడో దాంట్లో సి. వరుసగా పోయింది కదా ఏబిసి. ఇక్కడ సి, డి, ఈ, ఎఫ్, సి. కాబట్టి ఏముండాలి? ఏ తర్వాత డి ఉండాలి. సి తర్వాత డి ఉండాలి. డిని అన్నిటికీ డి కామన్‌గా ఉంది. డి తర్వాత ఈ ఉండాలి. ఈ ఉండేవిటి 2 ఉన్నాయి. డి, ఈ తర్వాత డి తర్వాత ఏబిసిడి, ఈ, ఎఫ్, సి. ఇక్కడ ఏ తర్వాత బి ఉంది. బి తర్వాత సి ఉంది. సి తర్వాత డి ఉంది. డి తర్వాత ఈ ఉంది. ఈ తర్వాత ఎఫ్ ఉంది. ఎఫ్ తర్వాత జి ఉంది. ఈ తర్వాత హెచ్ రావాలి. కాబట్టి ఈ హెచ్ అనేది మనకు ఆన్సర్. ఇక్కడ డిఎఫ్ వచ్చింది. ఇక్కడ చూడండి డిఎఫ్. ఇక్కడేమి మధ్యలో ఏముంది? ఈ తర్వాత ఎఫ్ రావాలి కదా! ఈ తర్వాత ఎఫ్ రావాలి. ఇది ఆన్సర్. సింపుల్‌గా ఇచ్చున్నారు. వీటికి ఏబిసిడీలు మనం వరుసగా నంబర్లు వేసేసుకున్నామంటే సరిపోతుంది. వేస్తున్నాను ఇది. ఒకసారి చూడండి. ఇవి కూడా ఇట్లా చేయాలి మనము. కూడా ఇట్లా రావాలి. డిఎఫ్ హెచ్ అనేది మనకు రావాల్సిన ఆన్సర్. వీటికంతా నంబర్లు ఇచ్చాను. నంబర్లు ఇచ్చుకుంటూ వెళ్తే టీకి 4, ఎఫ్‌కి 6, హెచ్‌కి 8, జేకి 10, ఎల్‌కి 12 ఉండాలి. అంతే కదా! కాబట్టి ఎల్‌కి 12 ఉండాలి. ఇక్కడ చూడండి 80 డివైడెడ్ బై 2 40, డివైడెడ్ బై 2 20, డివైడెడ్ బై 2 10, డివైడెడ్ బై 2 5 రావాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ n into n plus 1 by 2, 15 into 16 by 2, 2కి 16 పోతే 8 మిగులుతుంది, 120. ఫైండ్ ది ఆడ్ వన్. ఇక్కడ ఇవన్నీ కూడా ఫేస్లో ఉండే పార్ట్స్. ఐస్, నోస్, మౌత్ ఫేస్లో ఉండే పార్ట్స్. లెగ్స్ అనేటివి ఫేషియల్ పార్ట్స్ కాదు. వీటికి ఉండే ఇంపార్టెంట్ వేరే. ఇవి నడవడానికి ఉపయోగపడతాయి. ఈ ఫేస్లో ఉండే పార్ట్స్. కాబట్టి లెగ్స్ అనేటివి అదర్ దాన్ మిగతా ఈ ఫేస్లో ఉండే పార్ట్స్ అనమాట. 3 కూడా ఒక చోట ఉన్నాయి. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. ఏ జడ్ ఏకి చివరి కలిపారనమాట. ఏకి జడ్ కలిపారు. బికి వైని కలిపినారు. సికి ఎక్స్ని కలిపినారు. చివరి నుంచి వస్తుంది. అదేవిధంగా డికి డబ్ల్యూని కలపాలి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 6 అన్నాడు. దీనికి 18 వస్తుంది. ఎట్లా అవుతుందో చూద్దాము. 18 అయిపోయినాయి. వచ్చేసేసి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. కావాలి కదా! చూడండి రివర్స్‌లో వేసుకుంటా వెళ్ళాను. ఏబీసీడీలు వేసేసాను. నేను అట్లా వేసిన తర్వాత ఇక్కడ రివర్స్ నుంచి వేసుకుంటా వచ్చాను. ఈకి జెడ్, ఈకి వై, ఎక్స్, ఈకి డబ్ల్యూ, ఈకి డబ్ల్యూ రావాలి. ఇక్కడ చూడండి. మనము వాళ్ళు అడిగారు 6 మల్టిపుల్స్. 5, 6 మల్టిపుల్స్ అన్నాడు. 1 + 2 + 5 వరకు ఇంటూ 6 డివైడెడ్ బై 5. మనం సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటే n into n + 1/2 వేసుకుంటాం కదా! కదా! దాన్ని డివైడెడ్ బై 5 వేస్తే దానికి మనకు మీన్ వస్తుంది. అందుకని నేనేం చేశాను 5n into n + 1 డివైడెడ్ బై 2 ఇది ఫార్ములా. దాన్ని డివైడెడ్ బై 5 వేయాలి కదా! యావరేజ్ కాబట్టి ఇట్లా వేశాను. ఇంటూ 6 మల్టిపుల్ చేయాలంటే 6. 2కి 6కి 3 వచ్చింది. 5 పోయింది. 5 into 3 18 మిగిలింది. లేదంటే మీరేం చేయాలంటే 6 మల్టిపుల్స్ వేసుకోండి. 6, 12, 18, 24, 30, 90 వస్తుంది. డివైడ్ బై 5 18 వచ్చేస్తుంది. ఇది కొంచెము డౌట్ ఉంది. ఇది వేరే పద్ధతిలో చేయాలి. ఇది చేయలేకపోయినాను. ఇక్కడ దీనికి ఏంటంటే మనకు కాంపిటెంట్ డివిడెంట్ రూల్ అని ఒకటి ఉంది. ఆ రూల్ ప్రకారము
మనము ఏబీ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి సిడి అయినప్పుడు ఏబి బై బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై డి అనేది కాంపిటెంటో డివిడెంటో. కాంపిటెంటో డివిడెంటో రూల్ ప్రకారం ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఇక్కడ ఏ ప్లస్ బి బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై సి, సి ప్లస్ బి ప్లస్ సి బై సి ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5 బై 5 అనమాట. ఇది కాంపిటెంటో డివిడెంటో రూల్. ఆ రూల్ ప్రకారము మనము 1/2 వేసామనుకోండి, దీన్ని కూడా ఈ కూడా డివైడ్ చేయాలి. ఏ ప్లస్ బి బై బి ఈజ్ ఈక్వల్ టు ఇది 5/3 ఇంటూ రివర్స్ అవుతుంది కదా, ఇదే 5/9 అవుతుంది. ఏమో 25/27 వస్తుంది. వీటిని కూడా రివర్స్ చేయాలి. ఏ బై బి బై బి ప్లస్ సి బై బి. మళ్ళీ మనకు సి బై బి ఈజ్ ఈక్వల్ టు 4/5 అయినప్పుడు, బి బై సి ఈజ్ ఈక్వల్ టు 4/5 అయినప్పుడు, సి బై బి ఈజ్ ఈక్వల్ టు 5/4 అవుతుంది. అదేవిధంగా 5/4 అవుతుంది. ఇది రివర్స్లో పోయింది అనుకోండి 4/5 అవుతుంది. కాబట్టి 10% ఆఫ్ ఎక్స్ ఈజ్ సేమ్ యాజ్ 20% ఆఫ్ వై. 10% ఆఫ్ ఎక్స్ ఇది 10/100 ఇంటూ ఎక్స్, 20/100 ఇంటూ వై అనమాట. అదేవిధంగా ఈ వైని పక్క తీసుకొని వచ్చాను. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఇది ఆ పక్క పంపించాను. 20/100 ఇట్లే ఉంది, ఇది రివర్స్ అవుతుంది 10. సున్నాలంతా కూడా వేస్తే 2/1 వస్తుంది. 2:1. ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ 50 years అండ్ ది రేషియో బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 7:3. దెన్ ది ఏజ్ ఆఫ్ ఏ అన్నాడు. ఇక్కడ వేసాను చూడండి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 50. రేషియో అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 7/, దీంట్లో నుంచి 3a ఈజ్ ఈక్వల్ టు 7b వస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు a/7. కాబట్టి ఏ ప్లస్ బి అంటే 50 కాబట్టి బి బదులుగా 3a/7 అనే సింపుల్ మ్యాథమెటికల్ మ్యానిపులేషన్. 7a ప్లస్ 3, 7 ఇటువైపు బై మల్టిప్లై చేస్తుంది. na ఈజ్ ఈక్వల్ టు 3, ఈజ్ ఈక్వల్ టు 35, b ఈజ్ ఈక్వల్ టు 15. ఎక్స్ప్రెస్ ది స్పీడ్ ఆఫ్ 36 kilometers ఇన్ మీటర్స్ పర్ సెకండ్ అన్నారు. x kilometers per hourని x ఇంటూ 5/18 meters per secondsలో ఈ ఫార్ములాతో మార్చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 10 meters per. An athlete runs 200 meters race in 24 seconds. His speed is equal to distance by time 200 by 24.333 ఇట్లా వస్తాం. ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే ఇది స్పీడ్ వచ్చింది, కానీ మనం దీన్ని కిలోమీటర్స్ పర్ అవర్గా మార్చాలి. ఇక్కడ ఆన్సర్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు. కిలోమీటర్స్ సెకండ్స్ పర్ మీటర్స్ని కిలోమీటర్స్ పర్ అవర్కి మార్చాలంటే x ఇంటూ 18/5, దీనికి రివర్స్. కాబట్టి 8.333 ఇంటూ 18/5 29.999 అప్రాక్సిమేట్లీ 30 kilometers per. Find 24% ఆఫ్ 32. ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన దాన్ని 25% అంటే 4 భాగాలు చేసేయాలి, 50% అంటే 2 భాగాలు చేసేయాలి, అట్లా అనమాట. 75% అంటే 3 భాగాలు చేసేయాలి, 4 భాగాలు చేసి 3వ భాగం ఇవ్వాలి. 4 భాగాలు చేసామంటే 8 వస్తుంది. 20 లేదంటే ఇంకొక పద్ధతి 25/100, 800 మల్టిప్లై చేస్తే 800/100 8 వస్తుంది. లేదా 32 ఇంటూ 0.25తో మల్టిప్లై చేసినా కూడా 8 వచ్చేస్తుంది. In a class of 500 students, 60% of students are boys అన్నాడు. 60% అనగానే 60 ఇంటూ 5 వేసుకుంటే 300 మనకు బాయ్స్ వచ్చేస్తుంది. లేదా 500లో 60% అంటే 500 ఇంటూ 60/100 ఏమవుతుంది, 30,000 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 300. ఆటోమేటిక్గా మొత్తం 500 కాబట్టి బాయ్స్ 300 ఉంటే వాళ్ళు గర్ల్స్ 200. ఏ సైకిల్ ఈజ్ బ్రాట్ ఫర్ 900, సోల్డ్ 1080. కాబట్టి కాస్ట్ ప్రైజ్ 900, సెల్లింగ్ ప్రైజ్ 1080, గెయిన్ 180. గెయిన్ పర్సెంట్కి మనకు డైరెక్ట్గా ఫార్ములా ఉంది. గెయిన్ ఇంటూ 100 బై కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 rupees ఫర్ 4 years విత్ 5% పర్ యానం అన్నది. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైము డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి 800 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అదేవిధంగా పార్ట్ టైం 2000 అమౌంట్ ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఏం ఫార్ములా అంటే ప్రిన్సిపల్ ఇంటూ 1/r/100n అన్నమాట. ఇక్కడ చేయాలి. ఇక్కడ n ఎంత ఉంటే ఈ అమౌంట్ వస్తుంది అనేది మనకు. కాబట్టి n అంటే దీన్ని ఇన్నిసార్లు మల్టిప్లై చేయాల్సి, 4 సార్లు మల్టిప్లై చేస్తే 1.2155
2000తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. కాబట్టి 4 ఇయర్స్ అనేది ఆన్సర్. 4 లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10, xy ఈజ్ ఈక్వల్ టు 25. మనకు ఫార్ములా ఉంది. x ప్లస్ వైని దీన్ని స్క్వేర్ చేసామంటే ఇప్పుడు కూడా స్క్వేర్ చేయాలి. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2xy x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy ఎంత ఇచ్చారు 20. 2 ఇంటూ 25 50 అటువైపు పంపించమని 75% అంటే 74/100 లేదంటే 0.7. అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ 2/4 ఈజ్ ఈక్వల్ టు 0.5, 8/4 2, 16/2 3. కాబట్టి డిసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువకు రాయమన్నారు. దీంట్లో ఎక్కువ నుంచి తక్కువకు అనమాట డిసెండింగ్. అసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి, అసెండింగ్ అంటే తగ్గడము, డిసెండింగ్ అంటే తగ్గడము, అసెండింగ్ అంటే పెరగడం. కాబట్టి తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి. తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలంటే 2.4 ఇది సరిపోతుందండి. సరిపోతుంది. ఇది డిసెండింగ్ ఆర్డర్ అయితే ఇది రివర్స్‌లో వస్తుంది. హెచ్‌సిఎం, ఎల్‌సిఎం ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 16 and 240 రెస్పెక్టివ్లీ. 1 నంబర్ ఈజ్ 40. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ హెచ్‌సిఎం అండ్ ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ ఈజ్ హెచ్‌సిఎం అండ్ ఎల్‌సిఎం. కాబట్టి 40 ఇంకొక నంబర్ x అనుకున్నామంటే ఎల్‌సిఎం, హెచ్‌సిఎంని మల్టిప్లై చేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 90. దీనికి ఇట్లా బ్రాకెట్ వేసుకోవాలి. ఇక్కడ బ్రాకెట్ వేసేస్తే 0. ఇక్కడ బ్రాకెట్ వేసుకున్నామంటే 2. the mn are two natural numbers such that m plus n is equal to 949. LCM ఇచ్చాడు. మనకు ఫార్ములా ఏమంటే m plus n is equal to ఇది mn అనేది ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCM. ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCM వచ్చేసి మనకు ఫార్ములా ప్రకారము LCM ఆఫ్ m1 అండ్ n. LCM ఇచ్చాడు. HCF కనుక్కోమంటున్నాను. ఇప్పుడు చేయలేకపోయినాను నేను. చూద్దాం ఇది. ది సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. ఇది ఆల్రెడీ మనం ఇటువంటి మోడల్ చేసాము. ఆడ్ నెంబర్ 1 అనుకున్నాం అనుకోండి. 1కి 2 కలిపితే వస్తుంది. ఇప్పుడు వస్తుంది. 1 + 2 3 3 + 1 + 4 5 3 5 అనుకోండి. ఫస్ట్ ఆడ్ నెంబర్ x అనుకున్నాం అనుకోండి. 3x + 6 ఎటువైపు పోతుంది. x డివైడెడ్ బై 3 చేస్తే 8 6 +2 +2 చేసుకుంటే మనకు కన్సిక్యూటివ్ ఆడ్. ఈ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ AB రూట్ ఆఫ్ AB. కాబట్టి రూట్ ఆఫ్ 144. కమల్ సెడ్ పాయింటింగ్ టు గౌతమ్ హిస్ ఫాదర్ ఈజ్ కమలా. ఇది కమలా ఫిమేల్ అనమాట. వాళ్ళ అత్తగారు మేనత్త గారు చెప్తున్నారు గోవింద్తో, హిస్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. అంటే వాళ్ళ బ్రదర్స్ అనమాట. వాళ్ళ ఫాదరు ఆమె ఇద్దరు బ్రదర్స్ కాబట్టి అత్తగారు అనమాట. డాటర్ వన్ సన్ 1 డాటర్ ఉన్నారు. ఆంటీ అవుతుంది ఇద్దరి మధ్య రిలేషన్షిప్. డివైడ్ 2 2 1 6 అమాంగ్ ఏబిసి ఇన్ ది రేషియో 35 28 20. మూడింటిని యాడ్ చేస్తే 83 వస్తుంది. ఆయనకి 20 మల్టిప్లై చేసుకొని డివైడ్ చేస్తే 40 అనేది. ఒకవేళ మీకు క్యాలిక్యులేటర్ అలౌ చేస్తే సులభం అవుతుంది. క్యాలిక్యులేటర్ లేకుండా చేసేదానికే మీరు ప్రాక్టీసు చేసుకోవాలి. తర్వాత ఈ లెట్ ది ఆర్టికల్ బి 10 రూపీస్ అనుకున్నాం అనుకోండి. 10 రూపీస్ అనుకున్నప్పుడు మనకు 14 ఆర్టికల్స్ వచ్చేసి 14 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైజ్ 200 అనమాట. కాబట్టి 14 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైజ్లోనే మనకు 14 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైజ్ 14 అవుతుంది. 140 అవుతుంది. 140లో 60%. 6 మనకు లాభం వచ్చింది కాబట్టి 6% అనేది 44%. 44% చివరిలో చేస్తున్నాను. 42. సింపుల్ ఇంట్రెస్ట్ incurred in amount of కరెక్ట్‌గా ఫార్ములా ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ incurred an amount of end of 5 years is 3150. 3150. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ T బై 100 కదా. కాబట్టి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది P ఈజ్ ఈక్వల్ టు 100ని అటువైపు పంపించి మల్టిప్లై చేశాను. 100 ఉంటుంది. ఇక్కడ ఈ 12.5 ఇంటూ 560. ఇక్కడ 22,100 is divided among ABC so that A receives half as much as B receives half and as much as. ఇప్పుడు B is equal to 2A, C is equal to 2B, C is equal to 4A అవుతుంది. వాటి రిలేషన్షిప్ ఇది వాడికి A తీసుకుంటే
ఒకడు 2A తీసుకుంటాడు. ఇంకొకడు 4A తీసుకుంటాడు. కాబట్టి వీడు 300 తీసుకుంటే డబుల్ 600 తీసుకుంటాడు. లేదంటే వాడు డబుల్ తీసుకుంటాడు. 1200 తీసుకుంటాడు. అంతే కదా! సికు లభించిన దాంట్లో సగము బికి లభించాలి. దాంట్లో సగం ఏకి లభించాలి. మొత్తమేమో 2100. ఇక్కడ ఇచ్చేసారు చూడండి. మొత్తము ఇది వెన్ డయాగ్రాము. 1000 పర్సన్స్ ఉన్నారు. 1000 పర్సన్స్‌లో సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు, సాంస్క్రిట్ మాత్రమే మాట్లాడేవాళ్ళు 170. సాంస్క్రిట్, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఇక్కడ 80. ఇక్కడేమో 3 లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు ఇది. వాళ్ళేమడిగారు? రిజల్ట్ ఆఫ్ సర్వే రిపోర్ట్ నాలెడ్జ్ వాట్ ఈస్ ది రేషియో అట్ దోస్ హూ నో ఆల్ ది 3 లాంగ్వేజెస్ టు దోస్ హూ డు నాట్ నో సాంస్క్రిట్. కాబట్టి మనకు మొత్తం ఉండేది 1000 మంది. ఈ ఈ సాంస్క్రిట్ మాట్లాడని వాళ్ళంతా ఉంటారు. సాంస్క్రిట్ మాట్లాడని వాళ్ళు డోంట్ నో సాంస్క్రిట్. అప్పుడు ఎంత వస్తుంది? 1000లో నుంచి ఇదంతా కూడా సాంస్క్రిట్ మాట్లాడతారు. పూర్తిగా సాంస్క్రిట్ మాట్లాడిన వాళ్ళు వీళ్ళు 200, 120, 320, 540. 540 కదా! 540/1000 ఇంటూ 54% మాట్లాడు. తర్వాత ది యావరేజ్ ఆఫ్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వేశాను. యావరేజీ ముగ్గురిది 45, ఇద్దరిది 80. దాంట్లో మళ్ళా బి అండ్ సిది 86. ఏబీది 80, బి అండ్ సిది 86. దీంట్లో నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు 80 - బి అనుకున్నాం. దీంట్లో నుంచి సి ఈజ్ ఈక్వల్ టు 86. వీటన్నిటిని తీసుకొని పోయి ఏలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ బదులుగా ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 80 అన్నాడు కదా! ఏ ప్లస్ బి 80 ఇక్కడ వేసుకున్నాం. సి బదులుగా ఏం చేశాను ఇక్కడ బి వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ బి అన్నాడు. ఏబిసి 45 kgs. ఇది 3తో డివైడ్ చేస్తే 135 యావరేజ్ ఏజ్. వెయిట్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 40 kg. కాబట్టి ఏబి మాత్రమే కావాలంటే వెయిట్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 43. కాబట్టి ఇట్లా రివర్స్ చేసి 86. ఫైండ్ ది వెయిట్ ఆఫ్ బి అన్నాడు. ఏం చేసాం ఇక్కడ? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 80 అయినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ అన్నిటిని బిలోకి మార్చానండి. అన్నిటిని బిలోకి మార్చాను. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ సిలో దీంట్లో సి ఈజ్ ఈక్వల్ టు 86 బదులుగా 86 మైనస్ బి రాసుకున్నాను. బి బదులు బి అట్లా పెట్టాను. ఏ బదులుగా బి 80 మైనస్ బి రాసినాను. అంతే కదా! ఏ బదులుగా 80 మైనస్ బి, బి అట్లే ఉంది. సి బదులుగా 86. ఒక బి క్యాన్సిల్. ఇక్కడ 80, 86, 160 మైనస్ బి అట్లే ఉంది. ఈ 166 అటువైపు పోయింది అనుకో మైనస్ అవుతుంది. 166 మైనస్ 135, 31. ఇరువైపులా మైనస్ క్యాన్సిల్. ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు ఇది చేస్తాం. బోత్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2xx ఇటువైపు పట్టు. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ప్రింటింగ్ 8000 కాపీస్ 32 అయింది. 25% లాభం రావాలంటే దీంట్లో 25% మనం ఆల్రెడీ ఇదే 8000 దీనికి జరిపితే 40,000 అవుతుంది. 40,000లో ఒక్కొక్క 8000 బుక్కులు కాబట్టి డివైడెడ్ చేసినట్టు ఒక బుక్ ₹5 అమ్మాలి. ఇఫ్ ది కాస్ట్ ప్రైజ్ ఆఫ్ 25 పెన్స్, ఒక పెన్ను మనము ఇది చూసేద్దాము, మళ్ళీ చూద్దాము. x/4 2x/4 ఈజ్ ఈక్వల్ టు 55x అంత. నేను ఇట్లా దీన్ని సింపుల్గా ఇట్లా చేసేసాను. ఏం చేసాము ఇక్కడ కింద ఏమున్నాయి 12 చేశాను. ఇది ఇటువైపు ఈ 3 అటువైపు మల్టిప్లై చేస్తుంది 3x, పైన ఏమో 4 ఇటువైపు మల్టిప్లై చేస్తుంది 8x/12 ఈక్వల్ టు 55. 11x ఈజ్ ఈక్వల్ టు 6, x ఈజ్ 49 చూడాలి కదా! 49 పెన్ ధర ₹10 అనుకోండి. సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ 20 పెన్స్ 250కి అమ్మేశాడు. సెల్లింగ్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఎంత వస్తుంది? గెయిన్
సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనకు 20 పెన్స్ కాస్ట్ ప్రైజు 200 కదా! 250 మైనస్ 200 ఒక పెన్‌ది చూస్తున్నాను. ఒక పెన్ కాస్ట్ ప్రైజు 250/20 12.5 అవుతుంది. కాబట్టి 10 మైనస్ 12.5 కమ్మాడు. ఒక పెన్నుని రూ. 10 పెన్‌ని 2.5 గెయిన్ వచ్చింది. కాబట్టి రూ. 10లో 2.5 అనేది 25%. కాబట్టి మనం రూ. 1 అని అనుకోవచ్చు. రూ. 10 అని అనుకోవచ్చు. కారణం గెయిన్ అనేది 25. ఇదే సేమ్ వచ్చింది. రూ. 1 అనుకుంటాము. సెల్లింగ్ ప్రైస్ 20, కాస్ట్ ప్రైస్ 14. నిజానికి ఇతను సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 6. 14లో 6 ఎంత పర్సెంట్ అంటే 42 అది వచ్చింది. ఇది కూడా ఒకసారి చేసాం. మీరు ఒకవేళ అవసరము మాకు ఇది పీడిఎఫ్‌లో పెట్టండి అంటే డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్‌లో పెడతాను. ఫార్ములాస్ ఇచ్చాను ఇక్కడ. పెన్ను అది ఇక్కడ వేసేసాను 42% అయినాయి. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.